హాయ్ అండి. నమస్తే. నేను గీతా గోదావరి అమ్మాయిని. ఈరోజు మన వీడియోలోను ఎంతో కమ్మనైన పుదీనా పచ్చడి ఎలా చేయాలో చూడబోతున్నామండి. ఈ పచ్చడి ఇంటిల్లపాది పిల్లలతో సహా అందరూ చాలా ఇష్టంగా తింటారండి. ఇలా వేడివేడి అన్నము కాస్త నెయ్యి వేసుకుని పుదీనా పచ్చడి కలుపుకొని తింటే అబ్బా సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. ఎంత బాగుంటుందో అసలు. పిల్లలకు కూడా బాగా నచ్చుద్ది ఈ పచ్చడి. టిఫిన్స్లోకైనా మనకి రైస్లోకైనా దోశలు ఇడ్లీ వేటిలోకైనా కూడా చాలా బాగుంటుందండి. ఎంత కమ్మగా ఉంటుందంటే అంత కమ్మగా ఉంటుంది ఈ పచ్చడి. హెల్త్ మనకి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇదిగోండి పుదీనా, ఇవి పెద్ద కట్టలు 2 కట్టలు పుదీనా తీసుకోవాలండి. చూసారు కదా, ఇలా తీసుకుని ఇవి చక్కగా మొత్తం అన్నీ మనం ఆకులు ఒలుచుకోవాలి. కొంచెం లేతగా ఉన్న రబ్బులు అనుకోండి, మనం రబ్బులు కూడా ఈ విధంగా తుంచేసుకోవచ్చండి. చూసారు కదా, ఈ విధంగా తుంచుకోవచ్చు. ముదురు రబ్బులు అయితే మాత్రం వదిలేయాలండి. వదిలేసి ఆకు ఒకటే మనం ఇలాగా మొత్తం తుంచుకోవాలండి. ఇదిగోండి మొత్తం అసలు ఇలా ఫ్రెష్గా ఉన్న పుదీనా తీసుకుని పచ్చడి చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. టిఫిన్స్లోకైనా బాగుంటుంది. ఈ పుదీనా పచ్చడి అండి మనకి బయట పెట్టుకుంటే 4-5 రోజులైనా నిల్వ ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 10 రోజుల పైనే నిల్వ ఉంటుందండి. అంత బాగుంటుంది ఈ పచ్చడి. ఇదిగోండి మొత్తం మనం పుదీనా అంతా ఈ విధంగా ఒలుచుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. ఒక కళాయి పెట్టుకునండి. పచ్చడికి వేరుశనగ నూనె వేసుకుంటే బాగుంటుందండి. వేరుశనగ నూనె వేసుకోవాలి. వేసుకుని ఇదిగోండి జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర వేసుకుని 2 స్పూన్స్ ధనియాలు కూడా వేసుకోవాలి. ఈ ధనియాలు కూడా వేసుకుని మొత్తం అన్ని దోరగా ఫ్రై చేసుకోవాలండి. అసలు మాడకూడదు, దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి కొంచెం కారం ఎక్కువ ఉంటాయండి మిర్చి, అందుకని నేను కొంచెం తక్కువే తీసుకుంటున్నాను. ఇదిగోండి ఇలాగ మిర్చి కూడా తీసుకుని మొత్తం అన్నీ కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి అండి మనకి బాగా ఎర్రగా ఫ్రై అవుతే సరిపోతాయి, అంతేనండి. మనం దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడిపోతే మళ్ళీ టేస్ట్ పచ్చడి కొంచెం చేంజ్ వస్తుందండి. అందుకనే మనం ఈ విధంగా మొత్తం అన్ని ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి. ఇదిగో చూసారు కదా, మనం నీట్గా వాష్ చేసుకున్న ఇది పుదీనా అండి. మనం ఏవైతే వేయించుకున్నామో ఎండుమిర్చి జీలకర్ర ధనియాలు అందే కళాయిలోనూ ఈ పుదీనా కూడా వేసేయాలండి. వేసేసి పుదీనా కూడా ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఏమండి ఈ పుదీనా అయితే మనకి బాగా డ్రైగా అయితే ఏమీ వేగవసరం లేదండి. ఆ పచ్చి వాసన పోయేంత వరకు వేగితే సరిపోయిద్ది. ఏమండి ఇదిగోండి హాఫ్ లెమన్ అంత చింతపండు తీసుకుని ములిగేంత నీళ్లు పోసుకోవాలండి. మనము ఈ నీళ్లు కూడా మనం పాడుపోయకుండా పచ్చట్లో ఉపయోగించుకోవచ్చు. చూసారు కదా, పుదీనాల మధ్య మధ్యలోనూ మనం తిప్పుకుంటూ కూడా పుదీనాని మగ్గపెట్టుకోవాలండి. పుదీనా మాత్రం ఫుల్గా డ్రైగా అయితే అసలు అవ్వకూడదండి. ఇగో పచ్చి వాసన పోయేంత వరకు వేపుకుంటే సరిపోయిద్ది, అంతే. చూసారు కదా, అసలు ఎంత బాగుంటుందోనండి ఈ పచ్చడి. డెఫినెట్గా మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది ఏంటనేది కూడా నాకు కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోలు చూడాలంటే ఇప్పుడే గీతా గోదావరి అమ్మాయి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి మనం ఫ్రై చేసుకున్నాం కదా, ఇవి పూర్తిగా చల్లారిపోవాలండి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ జార్లో వేసేసుకోవాలి. ధనియాలు, ఎండుమిర్చి, జీలకర్ర, రుచికి సరిపడా కళ్ళుప్పు వేసుకోవాలండి. వేసుకొని మొత్తం అన్నీ మనం ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఇంకో ఈ విధంగా పట్టుకోవాలండి. కొంచెం గరుగ్గానే పట్టుకోవాలి. మనము ఇందులోనూ నానబెట్టుకున్నాం కదండి చింతపండు, ఆ చింతపండు వాటర్ కలిపేసి వేసేసుకోవాలండి. ఇంక వాటర్ సరిపోతాయి, మనం అయితే ఎక్స్ట్రా ఏమీ యాడ్ చేయవసరం లేదు. వెల్లుల్లిపాయలు, ఈ పచ్చడి కొంచెం వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి. ఇలాగ వెల్లుల్లిపాయలని కొంచెం దంచుకుని వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇదిగోండి మనం ఫ్రై చేసాం కదా పుదీనా, చూసారు కదా, అంతేనండి. బాగా అయితే డ్రైగా మనం ఫ్రై చేయకూడదు, అలా చేసుకుంటే సరిపోయిద్ది. ఇదిగోండి పచ్చడి మనకి పుదీనా వేసాక ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఏమండి ఇది మీ ఆప్షనల్. ఈ పుదీనా పచ్చడికి బెల్లం వేసుకుంటేనే బాగుంటుంది. బెల్లం వేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి. అదే కళాయిలో ఒక నూనె పోసుకుని ఇగోండి తాలింపు వేసుకోవాలి. వెల్లుల్లిని ఇలా చితకొట్టి వెల్లుల్లి వేసుకోవాలి. పొట్టు మినపప్పు 1 స్పూన్ వేసుకోవాలండి. వేసుకుని ఒక 1/2 స్పూన్ ఏమో ఆవాలు వేసుకోవాలి. మొత్తం అన్ని ఫ్రై చేసుకోవాలి. ఇంకొన్ని 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. ఎండుమిర్చిని కూడా తుంచుకుని ఒక 3 ఎండుమిర్చిని వేసుకోవాలి. అసలు ఈ పచ్చడి మాత్రం చాలా, అసలు తాలింపు పెడితే ఇల్లంతా గుమగుమలాడితే ఎంత మంచి వాసన వస్తుందోనండి. ఇదిగోండి 2 రబ్బులు కరివేపాకు వేసుకుని చిటపట్లు ఆడిన తర్వాత మనము రుబ్బు పెట్టుకున్నాం కదండి పుదీనా పచ్చడి, ఆ పచ్చడి కూడా వేసేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేసి అంతే. ఏమండి అసలు ఈ పచ్చడి అయితే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో ఏంటనేది నాకైతే కామెంట్ చేయడం మర్చిపోకండి. గీతా గోదావరి అమ్మాయి ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోలు చూడాలనుకుంటే ఏం చేయాలో తెలుసు కదా, మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, అంతే. చూడండి అసలు పచ్చడి ఎంత బాగుందో. చూడడానికే కాదండో, ఇది తినడానికి కూడా అమృతంలా ఉంటుంది, అంత బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. చూసారు కదా అసలు ఎంత బాగుందో, కలర్ఫుల్ కింద చాలా చాలా అంటే బాగుంటుంది. మీరు డెఫినెట్
డెఫినెట్గా ట్రై చేయండి. ఈ పచ్చడి రుబ్బగానే మా పిల్లలు మొదలుపెట్టారండి, ఇదిగో అమ్మ అన్నం ముద్దలు కలిపి పెట్టు, అన్నం ముద్దలు కలిపి పెట్టు అని చెప్పని. ఇదిగో ఆ రోజు సండే ఇంక ఈ విధంగా ఇంటి దగ్గరే ఉన్నారని చెప్పి తలకొక ముద్ద కలిపి పెట్టానండి. అసలు చాలా బాగుంటుందండి ఈ పచ్చడి. మీరు మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది కూడా నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? సరేనండి, ఇంకేంటి, మీకు ఈ వీడియో నచ్చిందా లేదా అనేది కూడా నాకు కామెంట్ చేయండి. మీరు కూడా పుదీనా పచ్చడి ఇంట్లో ఇలాగే చేస్తారా, లేదనుకుంటే వేరే విధంగా ఏదైనా చేస్తారా, అది కూడా చెప్పండి. ఇదిగోండి చూసారు కదా ఎంత బాగుందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.